అందరికీ వందనాలండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మీతో ముఖ్యంగా ఇప్పుడు నేను 3 విషయాలు పంచుకోవాలనుకుంటున్నా. ఒకటి భారత రాజ్యాంగం గురించి, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ గురించి, రీసెంట్గా హతసాక్షైన పాస్టర్ ప్రవీణ్ ప్రకటనల గురించి నేను మీతో చెప్పాలనుకుంటున్నా. ఈ యొక్క వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు మొత్తం చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని మన నాయకుడు గొప్ప వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చారండి. ఈ యొక్క భారత రాజ్యాంగంలో యొక్క ఆర్టికల్ 25 గురించి చెప్తే, ఈ యొక్క ఆర్టికల్ 25 మనకు ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి ప్రపంచంలో పుట్టిన ఏ వ్యక్తి కూడా తనకి ఇష్టమైన మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు. ఈ విధంగా ఈనాడు క్రైస్తవులు కూడా తమ యొక్క మతాన్ని ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఈరోజు భారతదేశంలో అనేకమైన కొంతమంది వ్యక్తులు ఇక మతాన్ని ప్రచారం చేసుకుంటూ ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది చేస్తున్నారండి. ఈరోజు ఈ యొక్క దేశంలో క్రిస్టియన్ మతం గురించి ప్రచారం చేస్తుంటే చాలామంది చాలా వ్యక్తుల చోట, చర్చల చోట వ్యక్తుల మీద దాడి చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదండి. ఇది మాకు ఒక హక్కు అండి. క్రిస్టియన్ అనేది ఒక మతం కాదు, ఒక మార్గం. ఇది ఒక విశ్వాసం లాంటిది. మీకు ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఇప్పుడు హిందువులు ఉన్నారు. ఈ యొక్క హిందువులు వచ్చేసి తమ కోరిక ఒక చనిపోయే లోపు కానీ, ఇప్పుడు ఒకవేళ వాళ్ళు చనిపోయాక కానీ ఆ యొక్క అస్థికలు ఉంటాయి. అస్థికలు వచ్చేసి కాశీలో అక్కడ గంగలో అట్లా కలపాలని చెప్పేసి వారి యొక్క ఆశ ఉంటుంది. మాకు యొక్క బైబిల్ ఏం చెప్తుందంటే, బైబిల్లో దేవుడు స్వచ్ఛంగా ఒక మాట చెప్పాడు, సర్వలోకమునికి వెళ్ళి నా గురించి సువార్త ప్రకటించుడు అని అన్నాడు. కాబట్టి మేము కూడా ఇక బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాము. ఎవరిని కించపరచట్లేదు. కనుక దయచేసి ఇక క్రిస్టియన్ మీద దాడులు చేయడం మీరు మానండి. ఇక భారతదేశం అనేది సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశం. కనుక ప్రతి ఒక్కరూ తమ తమ మతాలు గౌరవించి వారికి ఇష్టమైన మతాన్ని కూడా స్వీకరించవచ్చు. ఇప్పుడు మీకు ఒక మాట చివరికి చెప్తాను, ఒక మాట బాగా వినండి. ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలండి. చాలామంది ఏమంటారంటే, క్రిస్టియన్లోకి కన్వర్ట్ చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, మిగతా దేవుళ్ళు నిజమైన దేవుళ్ళు కాదు అని ప్రచారం చేస్తున్నారు. అట్లా హిందువులను తీసుకొచ్చి క్రిస్టియన్లోకి కన్వర్ట్ చేస్తున్నారని చెప్పేసి మీరు అంటున్నారు. మీరేం చిన్నపిల్లలు కాదు కదా కన్వర్ట్ చేయడానికి. మీకు కూడా తెలుసు కాబట్టే మేము చెప్తున్నాము. ఈరోజు చాలామంది సత్యాన్ని ఎరిగి ఇక యేసుక్రీస్తు రక్తంలో కడగబడి యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని తెలుసుకొని ఇక యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నారు. కానీ ఎవరు ఇక్కడ కన్వర్ట్ చేయలేదు. మరి ముఖ్యంగా మీకు తీసుకుంటే కనుక చాలామంది ఏమంటారంటే, ఇక క్రిస్టియన్ అనేది మామూలుగా వేరే దేశం, ఈ యొక్క మతం అనేది ఇక్కడ మతం కాదు, భారతదేశం మతం కాదు, వేరే దేశం నుంచి, ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చిందంటారు. మీకు ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నా. మన భారతదేశంలో బౌద్ధ మతం, సిక్కు మతం, జైన మతాలు ఉన్నాయి. ఈ మతాలు మన భారతదేశంలో ఉంటాయి. భారతదేశంలో పుట్టి ఇతర దేశాలు కూడా వ్యాపించాయి. కాబట్టి నేను మీకు చెప్పేది ఒకటే, క్రైస్తవం అనేది ఒక మతం కాదు, ఒక మార్గం. ఇది భారతదేశం. భారతదేశంలో విభిన్న మతాలకి చెందిన వ్యక్తులు ఉంటారు. కాబట్టి నేను మీకు చెప్పేది ఒకటే, ఈ క్రైస్తవం అనేది ఒక మతం కాదండి, మార్గం. సత్యాన్ని బోధిస్తుంది. ఈ యొక్క భారతదేశం అనేది విభిన్న మతాలకు నిలయం. కాబట్టి ఈ ఆర్టికల్ 25 ప్రకారం తమకు ఇష్టమైన మతాన్ని ప్రచారం చేయవచ్చు. కాబట్టి ఇది మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు. చివరిగా నేను రీసెంట్గా హతసాక్షైన పాస్టర్ ప్రవీణ్ ప్రకటనల గురించి అన్న గురించి నేను మీకు ఒక మాట తెలియజేయాలి. అన్న చనిపోయి 14 రోజులు, దాదాపు అయితే 14 రోజులు అవుతుంది. ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రాలేదు. ప్రభుత్వం దీనికి సహకరించాలి. ఇంతవరకు రిపోర్ట్ రాలేదు. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా క్రైస్తవులు అందరూ సపోర్ట్ చేశారు. ఖచ్చితంగా అందరూ ఓట్లు వేశారు. చంద్రబాబు గారి మీద, లోకేష్ గారి మీద ప్రజలకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా పోలీసు వారు కూడా సహకరించాలి. ఈ ప్రవీణ్ అన్నగారికి
తగిన న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ విషయం మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు స్పందించలేదు. ఒకవేళ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో గుడికి సంబంధించిన పూజారి మీద వేరే వాళ్ళ మీద దాడులు జరిగితే ఆయన వెంటనే స్పందిస్తారు. కానీ ఈరోజు ఇంతవరకు ఆయన ఇక పాస్టర్ ప్రవీణ్ పగడాల గురించి ఆయన గారి మీద ఇంతవరకు ఆయన రెస్పాండ్ కాలేదు. ఖచ్చితంగా రెస్పాండ్ కావాలి. ఈ క్రిస్టియన్లు కూడా మీకు ఓటేస్తేనే మీరు గెలిచారు, అవునా? మీరు మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. క్రిస్టియానిటీ మీద జరుగుతున్న దాడులు శాశ్వతంగా ముగింపు పలకాలి. ఇది భారతదేశం, అన్ని కులాల వారు, అన్ని మతాల వరకు ఇది నిలయం వంటిది. చివరిగా నేను మీకు చెప్పేది ఒకటే, దేవుని బిడ్డలు కూడా తమ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన చేయండి. చర్చిల మీద ఇక దేవుని బిడ్డల మీద దాడులు జరగకుండా దాడులు చేసేవారికి మంచి మనస్సాక్షిని దేవుడు అనుగ్రహించాలని మీకు వ్యక్తిగత జీవితంలో ప్రార్థనలు చేయండి. ఇక వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి.